అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మళ్ళీ ఒక 4 డేస్ ఏమో గ్యాప్ వచ్చినట్టుంది. వీడియో అయితే తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికైతే అస్సలు కుదరట్లేదు. అంటే వీడియో తీసి ఎడిట్ చేయాలి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా వస్తే మ్యూజిక్ లాంటివి ఏదైనా వస్తే కాపీరైట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ చెక్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ అనమాట. అందుకే వీడియోస్ డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నా. కాకపోతే వీక్లీ ఒక 3 అయినా చేస్తున్నా. ఎందుకంటే వీడియోస్ అయితే తీస్తాను కానీ అవన్నీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే మనకి సపరేట్‌గా ఒక రూమ్ కావాలి. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అలాంటి సిట్యుయేషన్ అయితే ఉండాలన్నమాట నాకు వీడియోస్ ఎడిట్ చేయాలంటే. కాకపోతే నాకు అట్లాంటి వాతావరణం అయితే లేదనమాట ఈ 4 డేస్ నుంచి. అందువల్ల అయితే అవ్వలేదు. కాకపోతే ఈ 4 డేస్ అయితే నేను వేరే వేరే లొకేషన్స్‌కి అయితే వెళ్ళాను. ఎక్కడికెక్కడికి వెళ్ళాను, ఏంటా అనేది అయితే వీడియోస్ అయితే తీశాను. ఈ 4 డేస్ వచ్చే వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆ లొకేషన్స్ అన్నీ కవర్ చేశాను. అవి చాలా యూస్‌ఫుల్ ఉంటాయన్నమాట. అందువల్ల మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ఫస్ట్ వీడియో అయితే నిన్న సండే రోజు అనమాట. సండే రోజు మేమైతే ఇక్కడ మా ఇంటికి దగ్గరలో అనమాట. ఒక 4 కిలోమీటర్స్ అంత డిస్టెన్సే ఉందనమాట. దగ్గరలో బాగుంటుంది టెంపుల్ అని చెప్తే వెళ్ళామన్నమాట. అంతకుముందు వీక్ అయితే మా హస్బెండ్ వెళ్ళారు. అంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారంట. ఇక్కడే వండుకొని తిని సాయంత్రం వరకు ఉండి ఇక వెళ్ళిపోయారంట. అంటే వీళ్ళు ఏదైనా ఆడిట్ సక్సెస్ అయితే అక్కడ అయితే మేకను కోయడం అలాంటివి చేసుకొని అయితే పార్టీలాగా చేసుకుంటారనమాట. ఇక్కడ టెంపుల్లో మనకేంటంటే మొక్కులు ఏమైనా ఉన్నా సరే అక్కడే చేసుకోవచ్చు. పక్కన వంట చేసుకోవడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంది. అక్కడే వండుకొని తినేసి ఆరామ్సే అందరూ వెళ్ళిపోతారనమాట. అలా ఉందనమాట ఇక్కడ వాతావరణం అంతా. అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అంటే చుట్టుపక్కల ఇల్లులు ఇవన్నీ అయితే చాలా తక్కువ, అసలు లేవు. మొత్తం ఇంకా ఓపెన్ ప్లేసే అనమాట. అంటే ఊరికి బయట లాగానే ఉంది కానీ మరి ఊరికి అంత బయట ఏం లేదు. సిటీకి దగ్గరలోనే ఉందన్నమాట టెంపుల్. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది. సండే కావడం వల్ల ఇంకా కొంచెం రష్ ఎక్కువ ఉంది. అలాగే ఇప్పుడు ఏంటంటే బోనాల సీజన్ కాబట్టి ఇంకా చాలామంది అయితే ఇక్కడ బోనం అయితే పెట్టుకుంటున్నారు. గుడి కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ బాగుంటుందంట. అంటే అమ్మవారు కోరిన కోరికలు కూడా తీరుస్తారంట. అందువల్ల చాలామంది అయితే ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నారు, ఇంకా ముడుపులు కడుతున్నారు, ఇంకా బోనం పెట్టుకుంటున్నారు, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు, గాజులు ఇవన్నీ అయితే సమర్పించుకోవడము ఇలాంటివి అయితే చేస్తున్నారు. ఇంకా కోడిని కోసుకుంటున్నారు, మేకని ఇవన్నీ అయితే కోసుకుంటున్నారు. ఇంకా మేము కూడా ఒక కోడిని అయితే తీసుకెళ్ళామన్నమాట. అంటే వెళ్ళక వెళ్తున్నాము. ఫస్ట్ టైం ఉత్త చేతులతో వెళ్ళకూడదు కదా అని చెప్పేసి వెళ్ళాము. అంటే ఏం అయితే మొక్కుకోలేదు. ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. ఇంకా ముందు అన్ని పనులు సవ్యంగా జరిగి అంతా మంచిగా ఉంటే ఇంకా మేము ఇంకా మంచిగా చేసుకుంటామని చెప్పేసి అయితే దండం పెట్టుకున్నాము. సండే అవ్వడము, బోనాల సీజన్ కావడం వల్ల రష్ మరీ అంత ఎక్కువేం లేదు. ఒక 5 మినిట్స్ 10 మినిట్సే పడుతుందనమాట దర్శనానికి. ఇంకా మేమైతే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసాము. 3 ప్రదక్షిణాలు చేసి ఇంకా లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా ఎటువంటి హడావుడి లేదనమాట. తోసేయడం అలా ఏం లేదు. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు అమ్మవారిని అయితే చూడొచ్చు. ఇంకా అమ్మవారిని అయితే చాలా అసలు ఎంత నిండుగా అలంకరించారంటే అసలు చూస్తూ ఉండాలా అనేలా ఉందన్నమాట. అలా డెకరేట్ చేశారు. చాలా బాగుందన్నమాట. గుడి మరీ చిన్నగా లేదు, పెద్దగా లేదు. ఇరుగ్గా అయితే ఏం అనిపించలేదు. ఎంతమంది జనాలు ఉన్నా సరే అందరు ఫ్రీగా వెళ్ళగలిగేలా ఉంది. ఎల్లమ్మ టెంపుల్స్ అనేవి హైదరాబాద్లో ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క టెంపుల్, అంటే ఊరు వాళ్ళందరూ కలిసి అయితే టెంపుల్ని అట్లా పెట్టుకుంటారనమాట. ఎందుకంటే ఆషాఢంలో బోనాలు అవి పెట్టుకుంటారు, సమర్పించుకుంటారు. ఇవంతా సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అందరూ ఒక దగ్గర అట్లాగా గందరగోళం లేకుండా ఎవరు ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లో అయితే పెట్టుకున్నారు. ఇంకా మాకు దగ్గరలో అయితే ఇదనమాట. ఇంకా మేము గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాకైతే కోడినైతే సమర్పించుకున్నాము. మెయింటెనెన్స్ కూడా బాగుందన్నమాట. మరి అలా వర్షం పడి ఉన్నా సరే నీట్గానే ఉంది. ఇంకా ఇక్కడైతే వేప చెట్టు అనమాట. అమ్మవారి టెంపుల్స్ ఏవైనా సరే రావి చెట్టు, వేప చెట్టు అనేవి కామన్ కదా.
ఇక్కడ వేప చెట్టు దగ్గర అయితే విగ్రహాలు అయితే పెట్టారు. శివుడిది ఉంది, అమ్మవారి ఉన్నాయి, ఇంకా చాలా చిన్న చిన్న విగ్రహాలు అంటే ఇత్తడివి రాతివి ఉంటాయి కదా, అలాంటి విగ్రహాలు అయితే పెట్టారు. అక్కడ పసుపు కుంకుమతో చాలామంది పూజ చేసుకొని దీపారాధన చేసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నారు. మేము కూడా ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ సమర్పించుకొని దండం పెట్టుకొని అయితే వెళ్ళాము. ఎక్కువ టైం పట్టలేదు, 1 మినిటే పట్టింది మాకైతే. తర్వాత అయితే చాలా వస్తూ ఉన్నారు, ఇంకా రష్ పెరుగుతుంది అనమాట. ఇంకా కొంచెం ఎర్లీగానే బయలుదేరాం అనమాట ఇక్కడ నుంచి. ఎందుకంటే 9 దాటితే ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి 8:30కి మనం బయటకు 9 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. దర్శనం అయిపోయింది. ఇక్కడ చూపిస్తుంది ఇంకా చాలామంది చాలా రకాలుగా వండుకొని తీసుకొచ్చారు. పరమాన్నం, బెల్లం, సాగరి ఇవన్నీ తెస్తారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనువైతే ఉంటుంది అనుకుంటా. కొంతమంది పాలు బెల్లం తీసుకొచ్చారు, కొంతమంది పాయసం లాగా వండుకొని తీసుకొచ్చారు, కొంతమంది అందులోనే గారెలు అవన్నీ తీసుకొచ్చారు, కొంతమంది చికెన్ వండుకొని అలా రకరకాలుగా తీసుకొచ్చారనమాట. నేను చూసుకుంటే ఇది ఫస్ట్. ఇంకా ఇంటి దగ్గర వండుకునే కొంతమంది ఇక్కడ టెంపుల్లో వండుకోవడానికి కూడా ఉన్నదన్నమాట ఛాన్స్. అలా వండుకొని అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. ఈ టెంపుల్ అయితే పక్కన పుట్ట అనమాట, అమ్మవారు పుట్ట. అసలు ఎంత క్లియర్గా కనపడేలాగా ఎంత మిర్రర్ అయితే సెట్ చేశారు. ఆ పుట్టలో వెలిసిందంట అమ్మవారు. ఇంకా దర్శనం అయితే చేసుకున్న తర్వాత గుడికి ఎదురుగా కొంచెం పక్కకుందనమాట, శివుడికి అభిషేకం అయితే చేసుకున్నాము. చిన్నగా ఉంది, ఫస్ట్ కనిపించలేదు. తర్వాత ఇక్కడ టెంపుల్ ఉందంటే వెళ్ళి చూసాము. అభిషేకం చేసుకొని ఇంకా రిటర్న్ వస్తుంటే చీరలు అయితే అమ్ముతున్నారు. అంటే అమ్మవారి చీరలు వేలంపాట వేశారనమాట. ఇంకైతే ఏం కొనలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా దగ్గరే ఉందన్నమాట హోటల్. అక్కడ పూరి ఇడ్లీ రెండే ఆప్షన్ అనమాట. ఇంకా పూరి తినేసి అక్కడ గోవుని అయితే సమర్పించుకొని ఇంకా వండుకొని తినే వాళ్ళైతే అక్కడే తిని వండుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని సాయంత్రం కల్లా ఇంటికైతే వెళ్తుంటారు. మేమైతే ఇంకా అక్కడే వండుకోవడం అదంతా ఎందుకులే అనేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఎక్కువ టైం అయితే పట్టలేదన్నమాట. మార్నింగ్ అట్లా బయలుదేరితే దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేసరికి 11-11:30 అలా అయింది. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏం లేకుండా డైరెక్ట్గా టెంపుల్ నుంచి ఇంటికే వచ్చేసాం కాబట్టి ఎర్లీగానే వచ్చేసాము. ఇంకా దారిలో అయితే ఇవన్నమాట సెకండ్ హ్యాండ్లో అమ్ముతారంట. ఈ డోర్స్ కానీ కిటికీలు కానీ ఇవన్నీ అంటే మనం కొంతమంది తీసేస్తూ ఉంటాం కదా, తక్కువ అంటే పాడవక ముందలే డోర్లు కొన్ని పడేస్తుంటాం కదా, అవన్నీ వాళ్ళు కొని ఇంకా సెకండ్ హ్యాండ్లో అమ్ముతారంట. నేను కూడా ఫస్ట్ టైం అనమాట చూడడం, నాకు కూడా తెలియదు ఇలా సెకండ్ హ్యాండ్లో డోర్లు కిటికీలు అమ్ముతారని. ఇంకా ఇక్కడ మనకు తక్కువ కాస్ట్లోనే దొరుకుతాయంట. ఇంకా వచ్చే దారిలో అయితే ఇదంతా చూసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.